ఈరోజు మనం ఈ వీడియోలో బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? బెంగళూరు హైవేలో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి? బెంగళూరు హైవేలో ఎక్కడ లో బడ్జెట్తో ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. I see you rolling up, Uber black Cadillac, high heel boots and a sex. ఇక వీడియోలోకి వెళ్తే బెంగళూరు హైవే ఇది నేషనల్ హైవే 44. ఈ హైవే అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి స్టార్ట్ అయ్యి కన్యాకుమారి వరకు ఎండ్ అవుతుంది. శంషాబాద్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి బెంగళూరు హైవే అనేది స్టార్ట్ అవుతుంది. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 13 కిలోమీటర్స్ అంటే అప్ టు తిమ్మాపూర్ వరకు 111 జీవో బయో కన్సర్వేటివ్ జోన్ కింద వస్తుంది. ఈ 111 జీవోలో ఓన్లీ 25% కన్స్ట్రక్షన్ మాత్రమే పర్మిషన్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి తిమ్మాపూర్ వరకు మధ్యలో పల్మాకుల్ రోడ్ వస్తుంది. ఈ పల్మాకుల్ రోడ్ దగ్గర స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. తిమ్మాపూర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే జహంగీర్ పీర్ దర్గా కనిపిస్తుంది. ఈ జహంగీర్ పీర్ దర్గాకి ఒక ముస్లిం, హిందూ అని ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా అందరు పీపుల్ వచ్చి ఇక్కడ విజిట్ చేస్తారు. ఈ జహంగీర్ పీర్ దర్గా చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. ఇక్కడ వస్తున్న ఇంటర్నేషనల్ కంపెనీస్ అమెజాన్ వేర్స్, జాన్సన్ అండ్ జాన్సన్, నాట్కో ఫార్మా అండ్ పిఎన్జీ, ఏషియన్, డిఎల్ఎఫ్, ఎంఎంటిఎస్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి.